విజేత ఏది? Creations banner launch.
ఆహ్వానిస్తున్నాము ప్లీజ్. సో ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులు వినిపించేలాగా కనిపించేలాగా కొట్టారంటే ఎప్పుడు చెప్పారా సింహాలు ఉంటారని? సింహాలు ఎలా గర్జించాలి? ఈ అబ్బాయి చాలా నాట్యం ఏంటని చాలా సైలెంట్ గా ఉన్నారు. నిజంగా నాట్యం లేకపోతే నటిస్తున్నారమ్మా మీరంతా? మాట్లాడదనుకున్న యాంకర్ గారు ఇప్పుడే చూశారు. నాకు తెలిసి ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు, మాట్లాడచ్చా? అంటే మామూలుగా కాలేజీల్లో స్టూడెంట్స్ అవుతారు. నేను ఉన్న దాని ప్రకారం ఎస్సీసీలో సినిమాలు చదువుతాను ఉన్నాను. బట్ నాకు సినిమాలు ఎక్కడ కనబడాలి, అంతా అమ్మాయిలు అబ్బాయిలు కనబడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి, నేను పర్మిషన్ మేడం. పుట్టినప్పుడు ఈ బిడ్డ బతుకుతుందో లేదో అంటే 2 కాళ్ళు అతుక్కొని పుట్టిన ఒక బిడ్డ నడుస్తుందో లేదో ఫ్యూచర్లో అనుకుని ఉన్న ఒక బిడ్డ పెరిగి పెద్దయి ఎంతో మంది ఉండే టాలెంట్ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. రావా మేడం? ఓకే, ఇంక దీనికంటే కష్టపడితే సాధించలేము అనడానికి వేరే ప్రూఫ్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రొడ్యూసర్ మాధవన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్. హరీష్ రాయ్ గారు ఒకసారి గట్టిగా చెప్పండి సార్. ఎలా సార్ ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరు? నిజంగా చెప్పినా అబద్ధం అనుకుంటారా ఏంటి? కొరియన్ లుక్ గా. అందరికీ నమస్కారం. నేను తెలుగులో మాట్లాడినట్లు చేస్తాను, తప్పైతే క్షమించండి. ఎందుకు తెలుగు మాట్లాడుతానంటే నేను బాగా ఇష్టం చేస్తాను తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు వాళ్ళకి, తెలుగు మాట్లాడి అందుకోసం తెలుగు మాట్లాడుతున్నాను. చేశాను చెప్పారు. మా డైరెక్టర్ యాక్చువల్గా ఏం చెప్తానంటే, నేను ప్రశాంత్ గవర్నమెంట్ తెలుసు కదా డైరెక్టర్, చెప్పా నేను తెలుగు ఇండస్ట్రీ వస్తే ఫస్ట్కి ఎన్టీఆర్ వచ్చారు, ఎన్టీఆర్ హీరో ట్రైలర్ లాంచ్ అవుతుంది, అది ఆశీర్వదించండి.
స్టూడెంట్స్ ఉన్నాడు ఎట్లున్నాడు ఓకే సో ఎస్విసిలో చదివి హీరో అయిన నుంచి స్మాల్ మొమెంటో సో ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ Share your thoughts about the trailer and the movie, working experience in this movie, please. Andreki namaskaram. Woo! This is the only thing I know in English. Okay, in Telugu. Okay, so my name is Milan Joshi. Milan. Especially mentioning my team. Okay, can you please come to the stage? The chant you have heard in the trailer last session was sung by Saurav Suresh, and additional programming was done by George Thomas. And I hope the trailer has come out well, and I will manage to keep the same effort in the same movie. So I'm giving mic to them also. Okay. మా తెలుగు రాదు ఎవరికి పదాలు అర్థం చేసుకొని మరి ఒక్కొక్క పదానికి మీనింగ్ కనుక్కొని పాడారు సినిమాలో ముగ్గురికి తెలుగు రాదు ముగ్గురు మలయాళం వాళ్ళు థ్యాంక్ యూ రామసుందరం సార్ అండ్ మిలిన్ జోషి ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ థ్యాంక్ యూ Hey guys, I'm Josh Thomas. As they said, like we are from Kerala, so the main thing is we don't know your language, so it is very difficult to like the thing that Sir tells us, like it is very difficult to understand. And the movie also was in Telugu, so and as newcomers, we all love the cast and request చేస్తున్నాను. And when I call Harish sir, एक बात है, please stage पर आ जाइए. Yeah, so మిత్రులంతా చాలా మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ మధ్య కాలంలో బాగా జరుగుతున్న సోషల్ మీడియాకి అలాగే సినిమా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నాకు ఇక్కడ ఈవెంట్ చేసుకోవడానికి సహకారం అందించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే ఎస్సీసీ స్టూడెంట్స్ అందరికీ అలాగే తిరుపతిలో ఎటువంటి ఆటంకం లేకుండా షూటింగ్ జరిగినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి నా స్పెషల్ థ్యాంక్ యూ. మీతో పాటు సర్ప్రైజింగ్గా చేశాను. చూపించారు వచ్చిందా సినిమా మాట్లాడాబా సార్ చాలా బాగుంది. చాలా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్క్రీన్ షేర్ చేసుకోవడం కృతజ్ఞతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే గారు మా బాబా క్యారెక్టర్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. ఆల్మోస్ట్ నాది 6 years అనుబంధం. నాకు ఎక్కడో వచ్చినా ఉన్నారు. ఎక్కడ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ అవకాశాల కోసం తిరుగుతున్నా ఎప్పుడో నాకు ఫోన్ చేసి ఎక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ నాకు ఎప్పుడో సపోర్ట్ చేస్తూ ఆనందం వచ్చినప్పుడు నాకు వెనకుండి ఒక అవకాశం. కష్టపడే అందరికీ నమస్కారం. నేను ఈ కాలేజీలో అడుగు పెట్టగానే నాకు ఈ క్యాంటీన్ జోషు యాంపులు అన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారిగా నా లైఫ్ వెనక్కినట్టు వచ్చింది. ఒక నిమిషం మన మధ్య కాలేజీకి వెళ్ళాలంటే ఎంత సార్ మాట్లాడతాం ప్రాణం చెప్పాను అడుగు పెట్టగానే జోష్ వచ్చిందంట.
కానీ నా కాలేజ్ అంతే సార్ జోక్ వస్తుంది. ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ చేసుకోగలుగుతున్నాము. సారీ కొంచెం నర్వస్గా ఉంది. మా లెక్చర్స్ని చూస్తుంటే ఎప్పుడో ఒక మాట అనేటాడు, ఈ 4 years ఎంజాయ్ చేస్తారా, 4 years తర్వాత గేట్ దాటి బయట వెళ్ళాక యాక్చువల్ లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది అన్నాడు. తొక్కలే అనుకున్నా. అప్పుడు అర్థమైంది నిజమే సార్ చెప్పినట్టు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. ఫైనల్గా సోమసుందరం సార్ వల్ల ఇక్కడ నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నా. 6 years బ్యాక్ అక్కడ చివరిలో కూర్చొని మీలాగే గోల్ చేస్తుండేవాడిని. మీకన్నా ఎక్కువే. ఈరోజు కొంచెం మీకు ఏదో జోష్ తగ్గినట్టుంది. నేను అందరూ సైలెంట్గా క్లాస్ పిక్తున్నానా? సరే ఆకలిస్తున్నారు కాబట్టి ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది కదా? మీరందరికీ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కదా? దాంట్లో స్టోరీ బట్ ఉంది కదా? దాంట్లో స్టోరీ పోస్ట్ చేసి నా పేరు నితిన్ నిఖిల్ అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి, నన్ను ట్యాగ్ చేసి స్వస్తి క్రియేషన్స్ దాన్ని ట్యాగ్ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేయండి. మీ అందరిలో ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, ఎవరైతే స్టోరీ పోస్ట్ చేస్తారో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చి ప్రివ్యూ చేస్తాను మీ అందరి కోసం. ఈ ఎస్సీసీ నిన్న కాలేజ్ మొత్తానికి 100 టికెట్స్ అంటున్నాను. నిజంగా నేను 100 టికెట్స్ వచ్చాను. కాలేజ్ మొత్తానికి ఫ్రీ టికెట్స్ అన్నారు సార్. ప్రిన్సిపల్ సార్ కాలేజ్ మొత్తానికి ఫ్రీ టికెట్స్ అన్నారు సార్. నేను 9 టికెట్ డిన్నర్ చేస్తూ ఇప్పుడు అబద్ధం చెప్తాను. కాలేజ్ మొత్తానికి ఫ్రీ టికెట్స్ ఇస్తాను. నాకు తెలుస్తుంది కదా, ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది కదా. నేను లిస్ట్ నోట్ చేసుకొని వాళ్ళందరికీ ఫ్రీ టికెట్ ఇస్తాను. పక్కా ఫ్రీ టికెట్ ఇస్తే నా ప్రజలకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇస్తాను సార్. మీరు కలుస్తున్నారు, నో ప్రాబ్లం. కమికుండా ఫ్రీగా అయితే మాత్రం వద్దు. ఒకవైపు హీరో ఒకవైపు ప్రొడ్యూసర్, ఇద్దరికి న్యాయం చేయాలి కదా. ఓకే, ఏమంటే మన కాలేజ్కి చాలా మంది యాక్టర్స్ వచ్చేవాళ్ళు. నిఖిల్ మేడం మీరు మాట్లాడండి. మేడం ఫస్ట్ మీరు మాట్లాడండి. ఆన్సర్ నుంచి అందరూ చాలా ఈగోగా చేస్తున్నారు సతీశ్వరం. ముందుగా ఈ వేదిక ఇచ్చిన ఎస్విసి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి నా వందనం. ఈరోజు మీ ముందర ఇంత దూరం నేను వచ్చానంటే దానికి ఒకే ఒక కారణం మా అబ్బాయి. వాడి వల్లే నేను ఇంత దూరం వచ్చాను. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అసలు వాడి గురించి పెద్ద లిస్టే వస్తాయి. స్కూల్కే నేను వెళ్ళను అనమాట. వెళ్తే భయంకరమైన ఇది వస్తుంది. సో ఏం చేస్తామని చెప్పి వాడికి పాట, ఇలా డ్యాన్స్ ఇలాంటివి నేర్పించు రోజు ఒక క్లాస్కి పంపించేస్తాను అనమాట. అంటే ఫైన్ ఆర్ట్స్, నాట్ ట్యూషన్ అవంతా ఏం పెట్టాము. ఫైన్ ఆర్ట్స్లో పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ మా ఇంటికే మాస్టర్ని రప్పించి వాడిని తయారు చేస్తామని అనుకొని ఒక ఇన్స్టిట్యూట్, శ్రీవారి కళాక్షేత్ర అనే ఒక ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాను. అక్కడ చాలామంది పిల్లలు, ఇప్పుడు మీ ముందర ప్రణతిశ్రీ డ్యాన్స్ చేసింది, ఆ పాప నుంచి అందరూ చాలామందిని తయారు చేస్తాం. అంత దీనికి మీ కాలేజ్ అబ్బాయి మాధవన్ సురేష్ ఒక కారణంగా నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేదానికి. అండ్ మాకు సపోర్ట్గా మా వారు, మా అత్తగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు ఒక బ్యాక్ బోన్గా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. సినిమా రంగం అనేది నాకు చాలా చాలా కొత్త. బట్ సోమసుందరం గారితో ఒక 3 years ట్రావెల్ చేశాను. ఆయన స్టైల్, ఆయన చేసే విధానం అంతా నచ్చి వేరే వేరే ప్రొడ్యూసర్ కోసం వెతుకుతూ ఉన్నాం. ఈ స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి ప్రొడ్యూసర్ పెట్టి ఇది మేలో రిలీజ్ చేయాలి. ఈ ఎలక్షన్ టైంలో ఇది రిలీజ్ చేస్తే ఆయనకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అని చాలా ఊర్లు తిరిగాము. లాస్ట్కి మా అబ్బాయి ముందుకు వచ్చి, అమ్మ మనమే చేస్తాము, నేనే ప్రొడ్యూసర్గా ఉంటాను అని చెప్పాడు. ఇమీడియట్లీ నేను సార్ని పిలిచి, సార్ మీరు రెడీ చేయండి అన్నాం. విత్ ఇన్ అ మంత్ 30 రోజుల్లో ఆయన అదే
రోజు 24 hours ఆయనకి ఆ సినిమా 30 daysలో ఈ ఆర్టిస్ట్ ఆయనకి సహకారం చేసిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. సో ఆ సినిమాని పూర్తి చేసి మీ ముందర ఇప్పుడు ట్రైలర్గా తీసుకొచ్చారు. ఖచ్చితంగా మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్టోరీ అది నచ్చే మేము తీసుకున్నాం. సో మీ ముందర వచ్చే ఆ క్యాప్ సినిమాని మీరందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ సక్సెస్ మా సోమసుందరం గారికి ఎంతో ఇదిగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ అందరికీ నమస్కారం. నా ఫస్ట్ థ్యాంక్స్ ఇస్ టు మై పేరెంట్స్. లైక్ వీడియో చూశారు కదా, లైక్ అబౌట్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఆల్సో. ఈ కాలేజ్లో నేను వచ్చేటప్పుడు, ఈవెన్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మా ఫాదర్ ఆ స్టోరీ చెప్తూ ఉన్నారు. కాలేజ్ బస్ ఫీజు కట్టున్నాం కానీ బస్సులో ఎప్పుడు వెళ్ళను. ఆల్వేస్ లేట్ అయిపోతుంది లేచి రెడీ అవ్వడానికి. లైక్ కాలేజ్ డేస్ తెలుసు కదా, ఎవ్రీవన్ ఇస్ లేజీ అనేది. సో మా ఫాదర్ని పుష్ చేసి డ్రాప్ చేయండి అని కాలేజ్ వరకు 6-7 kilometers డ్రైవ్ చేసుకొని నన్ను డ్రాప్ చేసి యూస్ టు గో బ్యాక్. బోత్ ఆఫ్ దెమ్ యూస్ టు బి యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ అలాట్. చాలా స్ట్రగుల్స్ చూసి పైకి వచ్చారు. సో దే బ్రాట్ మీ అప్ వితౌట్ ఈవెన్ నోయింగ్ దట్ స్ట్రగుల్. ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని తెలియకుండా నన్ను తీసుకొచ్చారు. సో ఐ వాంటెడ్ టు కన్వే దట్ ఆల్ ఆఫ్ యూ, యునో, పేరెంట్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ లవ్ అస్ మోర్ దెన్ దెమ్సెల్స్. ఈ ఏజ్లో మనకి తెలియకపోవచ్చు, బట్ ఒక ఏజ్ వచ్చాక తెలుస్తుంది దట్ వాళ్ళు ప్రేమించడం కన్నా మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. సో యూ గో బ్యాక్ అండ్ express your love to all your parents. It's first thing I wanted to say. And then I wanted to thank our principal sir for this opportunity. First year inauguration function ఇప్పుడు కూడా గుర్తుంది. ఇక్కడ గ్రౌండ్లో జరిగేది, క్రికెట్ గ్రౌండ్లో. సో కింద కూర్చొని ఉండేవాడిని. మా ఫాదర్ మోటివేట్ చేశారు. సార్ వచ్చి ఫస్ట్ ఇయర్ ఎవరైనా వచ్చి మాట్లాడండి అనేవాళ్ళు. మై ఫాదర్ యూస్ టు పుష్ మీ, గో అండ్ స్పీక్ అని. చాలా నర్వస్గా ఉండేది, నేను వెళ్ళింది లేదు. బట్ బికాస్ ప్రిన్సిపల్ సార్ ఒక్కొక్కసారి ఆ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ అండ్ ఆ ఎంపవర్మెంట్ చేయడం వల్ల 2nd, 3rd, 4th ఆల్ 3 years మన ఇనాగ్రేషన్ ఫంక్షన్లో హ్యాడ్ కమ్ అండ్ గివెన్ మై స్పీచ్. దట్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దట్ our college, our principal sir gives all of us. So I wanted to thank him for it. And then the team, director sir, ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకొని వచ్చాం. మా మదర్ వచ్చి నా మీద చెప్తారు, నేను మా మదర్ మీద చెప్తాను. సో మా మదర్ అండ్ డైరెక్టర్ సార్ చాలా కనెక్టెడ్, చాలా ఇయర్స్గా కలిసి ఉన్నారు. దేవర్ పెద్ద హీరోలు సినిమాలు చేసి డిస్టర్బెన్స్ అయ్యారు ఇక్కడ. యాక్చువల్గా ఈ సినిమా కొన్ని రోజులు ఆపేశారు, కొన్ని సినిమాలు మన షూటింగ్ జరిగేటప్పుడు. బట్ దేవుడు అందరి మంచి మనసు కారణంగా ఒక్కరోజు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ వెళ్ళిపోయింది. క్షమించాలి. స్టేజ్ మీదకి పేరు సార్ కొంచెం ఫోటోకి మా ఫస్ట్ సినిమా సార్ చేస్తున్నారు. మాకు పేరు గారు, సురేష్ గారు, యాంకర్ కూడా నిలవచ్చుమా. ఓకే అమ్మా. సారిక